కుర్రా సత్యనారాయణ అటు నేను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కౌన్సిల్కి నామినేట్ చేయబడ్డ కులం వ్యక్తి నేను. మా కులాన్ని ఫస్ట్ టైం గౌరవ కేసీఆర్ గారు మరి నామినేట్ చేయడం జరిగింది. ఆ కులం మరి గ్రామానికి దూరంగా విసిరివేయబడ్డ కులం, చాలా చిన్న కులం. దానికి ఒక అవకాశం ఇచ్చిండు ఆయన. నేను చిన్నప్పటికెళ్ళి అందరూ జీతాలు తీసుకొని సర్వీస్ చేస్తారు, జీతం లేకుండా సర్వీస్ చేసిన వ్యక్తిని. 50 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్న అన్ని సమస్యలు నాయని, ఎవరికైతే ఎవరు దిక్కులేరనే పరిస్థితి ఉంటుందో సత్యనారాయణ నిలబడ్డాడు, వాళ్ళ కోసం పోరాటం చేసిండు. అనేక పోరాటాలు చేస్తూ బీద ప్రజల పక్షాన నిలబడి అనేక చరిత్ర కలిగిన వ్యక్తి నేను. మరి ఆనాడు మన ప్రభుత్వం బాగా యాక్టివ్గా బీద ప్రజల కోసం పనిచేస్తాడు, సామాజిక వర్గాల కోసం చేస్తాడు, సమాజంలో ఉన్న సమస్యల మీద ప్రయత్నం చేస్తాడు, నా పోరాటం చేస్తాడని ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు నా పేరుని నామినేట్ చేయడం జరిగింది. అయితే దాన్ని కారణం ఏదైతేనేమి ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన విషయాన్ని మీ అందరు చూసిండ్రు. మరి మేము కూడా కోర్టును ఆశ్రయించడము, నిజంగా నేను కూడా కోర్టు ఆ గౌరవ జడ్జి గారు ఆ టీం అంతా కూడా ఇంత క్లియర్గా తీర్పిస్తారని నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఉన్న అనేక రకాల ఒత్తిళ్ల మధ్యన మరి ఆయన అంత పెద్ద నిర్ణయం ఇచ్చిందంటే గొప్ప నిర్ణయం చేసినట్ల. భారతదేశంలో తెలంగాణలో న్యాయం ఇంకా బతుకుంది, బీద ప్రజల పక్షాన ఖచ్చితంగా న్యాయం తీర్పు వస్తుందనే ఒక నిర్ణయాన్ని ఆయన ఈ కేసులో ఇవ్వడం. నిజంగా నేనైతే జీవితకాలం సమాజంలో ఉన్న అనేక సమస్యల మీద పోరాటం చేసిన, కానీ ఈరోజు తీర్పును చూస్తూ ఉంటే నిజంగా దేవుడు ఉన్నాడు, న్యాయం ఉన్నది, గరీబోళ్ళ పక్షాన తప్పకుండా వస్తుంది అనే ఒక ఆశ మాత్రం తప్పకుండా కలిగింది. మరి ఈనాడు సీజే గారు ఇచ్చింది, మనకి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తల్లి మా గవర్నర్ అమ్మగారు మరి ఆ రోజు ఏం జరిగినా ఎట్లా జరిగినా ఇవాళ అన్నీ లేవు, ఏమీ లేదు, కోర్టు తీర్పు వచ్చింది. బీదవాళ్ళు జెన్యున్ పర్సన్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది మేము అనుకుంటూ ఉన్నాం. మరి అమ్మగారు మా మీద దయ ఉంచి మా కులాల మీద, ఐఆమ్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ ఎరకల, చాలా ట్రైబల్లో కూడా చాలా చిన్నది, ఎవరు ఎక్కడ చిన్న నామినేషన్ పోస్ట్ కూడా మా కులానికి ఇస్తలేరు. ఇంత ఒక అవకాశం వచ్చింది సభలలో మాట్లాడి చేయడానికి. కాబట్టి ఆమెనే రక్షకురాలు. గవర్నర్ గారు అంటే ట్రైబల్స్కి రక్షకురాలు, ఆమెనే కాపాడాలి, ఆమెనే రక్షకురాలు. కాబట్టి ఒక అవకాశం వచ్చింది, తప్పకుండా ఆమె అవకాశం ఇస్తుందని ఆశతోని నా బయోడేటా అన్నీ కూడా ఆమెకు మళ్ళొకసారి నేను సమర్పించడం జరిగింది. అమ్మగారు వాటిని పూర్తిగా పరిశీలన చేసి తప్పకుండా న్యాయం చేస్తారని ప్రజల పక్షాన, మీ అందరి పక్షాన, బీద ప్రజల పక్షాన అమ్మవారిని నేను వేడుకుంటున్నా. జై తెలంగాణ.